అందరికీ హాయ్, నేను మీలత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటన్ కర్రీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. తొందరగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. మటన్ కర్రీ అనేది చాలా సూపర్గా ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, ఎందులోకైనా చాలా సింపుల్గా చేసి చూపించబోతున్నాను. ఈ స్టైల్లో చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఆ విధంగా అయితే నేను చేయబోతూ ఉన్నాను. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఒక 1 kg అయితే నేను మటన్ తీసుకున్నాను. 1 kg మటన్ తీసుకొని క్లీన్గా కడుక్కోవాలి. ఇలా నేనైతే క్లీన్గా చేసుకున్న తర్వాత చూపిస్తూ ఉన్నాను. ఇలా క్లీన్ చేసుకొని మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా అనేది ఏమేమి వేయాలో చూద్దాం. పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కారానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేస్తూ ఉన్నాను. నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుతూ ఉన్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది వాడుకోవచ్చు. కానీ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వల్ల టేస్ట్ అనేది కర్రీకి చాలా బాగుంటుంది. కలర్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా మసాలాలు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్నట్లయితే ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. లేదంటే 1 hour సైడ్కి పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా అంతా కలుపుకొని సైడ్కి పెట్టేసుకున్న తర్వాత ఇలాచీలు 3 తీసుకున్నాను. లవంగాలు ఒక 4-5 తీసుకోవాలి. కొద్దిగా దాల్చిన చెక్క తీసుకోవాలి. ఇలా వెల్లుల్లి అయితే మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి అనేది ఎక్కువగా అవసరం లేదు. మనం ఆల్రెడీ ఎండు పౌడర్ అనేది వేసాం కాబట్టి. ఇక్కడ కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. నువ్వులు వేసుకున్నాను, ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకొని అల్లం వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టేసి ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల పౌడర్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా నేనైతే సిమ్లో పెట్టేసి అన్నీ కూడా ఫ్రై చేస్తూ ఉన్నాను. ఒక్కొక్కటిగా కాకుండా ఇలా అన్నీ కూడా కలిపి చేసుకుంటే మనకు త్వరగా అయిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్రను ఫ్రై అవ్వనివ్వాలి. మొదటగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేది వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్నటువంటి 2 పెద్ద ఆనియన్స్ అయితే తీసుకొని ఆనియన్స్ ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ రానివ్వాలి. మరీ ఎక్కువగా బ్రౌన్ అవసరం లేదు. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి మటన్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ మటన్లో మనము ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకున్నాము. ఇంకా ఏం వేయలేదు. ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఆయిల్లో కొద్దిసేపు 5 minutes అయితే మంచిగా కలుపుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. నేను చెప్పిన పద్ధతిలో అయితే చేయండి. ఈ విధంగానే చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. 5 minutes మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని తీసి చూసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ అనేది మనకు పైకి వస్తుంది. వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది. చూడండి, కొద్దిగా 5 minutes మనం ఉంచినాము కాబట్టి మంచి కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒక 5 minutes పెడుతూ ఉన్నాను. ఆయిల్ అయితే బయటకు వచ్చింది. చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకున్నవి ఇందులో వేసేసుకోవాలి. మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. ఇక్కడ 3 తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. ఎక్కువగా అవసరం లేదు. 1 kg మటన్కి మీడియం సైజువి ఒక 3 టమాటాలు అయితే సరిపోతాయి. పెద్ద అయితే 2 వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా టమాటా కూడా వేసుకొని కలుపుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత కూడా ఒక 5 minutes అనేది మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 minutes మగ్గించినట్లయితే టమాటా కూడా మగ్గిపోతుంది. మసాలా వేసినప్పుడల్లా కొన్ని ఐటమ్స్ వేసినప్పుడు 5 minutes ఇలా కలుపుకుంటూ ఉంటుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటా కూడా కొద్దిగా మగ్గిపోయింది కదా. ఈ విధంగా అయితే మనకు టమాటా ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీసి చూస్తున్నాను. ఇంకా పూర్తిగా మగ్గిపోయింది టమాటా అయితే. మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం మసాలా, కొబ్బరి, మిర్చి అవన్నీ కూడా, ఇలాచీ, లవంగా అన్నీ కూడా పేస్ట్ చేసుకున్నాము. పేస్ట్ చేసుకున్నటువంటి పేస్ట్ ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక 5 minutes అనేది ఉడికించుకోవాలి. 5 minutes లేదంటే 3 minutes మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. మసాలాలో కొద్దిగా మటన్ అనేది ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. దానికోసం మళ్ళీ ఒక 3 minutes అయితే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మళ్ళీ తీసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మంచిగా టమాటో మసాలా అంతా కూడా కలిసిపోయింది. ఇప్పుడు మనము కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. కుక్కర్లోకి వేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది.
కడాయిలో అయితే చాలా టైం పడుతుంది. అందుకోసమని మటన్ అనేది ఎప్పుడైనా కుక్కర్లో వేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది. ఈజీగా త్వరగా చేసుకోవడం ఎలాగో చూపిస్తానన్నాను కాబట్టి కుక్కర్లో అయితే వేసుకోవాలి. పుదీనా అనేది సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పుదీనా వల్ల మటన్కి అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. కానీ ఎక్కువగా వేసుకోవద్దు, కొద్దిగానే పుదీనా వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అనేది ఇక్కడ వేసుకుంటే మటన్లో చాలా టేస్టీగా ఉంటుంది. మటన్లో ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుందన్నమాట. ఈ విధంగా ఇప్పుడు వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పూర్తిగా కలిపేసుకొని వాటర్ వేసుకోవాలి. నేను మిక్సీ పట్టినటువంటి మిక్సీలో కొద్దిగా వాటర్ వేసి పోస్తూ ఉన్నాను. దాని తర్వాత కొద్దిగా నార్మల్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మీకు ఎంత జ్యూస్ అనేది కావాలో అంతవరకు వేసుకుంటే సరిపోతుంది. ముక్కలు మునిగేటట్టు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మీ కుక్కర్కి తగ్గట్టుగా విజిల్స్ అనేది పెట్టుకోవాలి. నా కుక్కర్కి అయితే 3 విజిల్స్ పెడితే సరిపోతుంది. మటన్ అనేది మరీ ఎక్కువగా మెత్తగా ఉడికించుకోకూడదు, టేస్ట్ అనేది బాగుండదు. కాబట్టి 3 విజిల్స్ అయితే సరిపోతుంది. కొద్దిగా గ్రేవీ అనేది ఉండాలి. ఇప్పుడైతే 3 విజిల్స్ అయితే పెడుతూ ఉన్నాను. పెట్టిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాము ఏ విధంగా వచ్చిందో. ఇక్కడైతే ఓపెన్ చేస్తూ ఉన్నాను. నాకైతే గ్రేవీ అనేది ఎక్కువగా ఉంది. అప్పుడు మనం మూత తీసేసి ఉడికించుకోవాలి. మూత తీసేసి ఉడికించుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ విధంగా మనమైతే బాయిల్ చేసుకోవాలి. అప్పుడు కొద్దిగా గ్రేవీ అనేది తగ్గుతుంది. సాల్ట్ అనేది ఇక్కడ తక్కువ ఉంది, నాకు తక్కువగా ఉన్నందుకు కొద్దిగా నేను సాల్ట్ అనేది యాడ్ చేశాను. టేస్ట్ చూసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు చిక్కబడుతుంది, గ్రేవీ అనేది ఉడుకుతుంది కాబట్టి. చిక్కబడిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకుంటూ ఉన్నాను. కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేశాను కదా. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చిందని ఈ కర్రీ అనుకుంటూ ఉన్నాను. మటన్ కర్రీ చాలా సింపుల్గా చూపిస్తాను అన్నాను కదా. చాలా సింపుల్గా ఉంది, ఎవరైనా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మరీ స్మూత్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా చాలా బాగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.